హాయ్ అండి, నేను మీ వల్లి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే, తినే కొద్దీ తినాలనిపించే రవ్వ కేసరి 10 నిమిషాల్లోనే పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని మనం ఇదే కప్పుతో రవ్వ తీసుకుంటున్నాము. 1/2 కప్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని బాదం పప్పులు వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. ఇవి లోపల వరకు వేగేంత వరకు వేయించుకుని బాగా క్రిస్పీగా వేగాలండి. ఇవి ఆ వెంటనే కొన్ని జీడిపప్పులను కూడా వేసేసుకుని వేయించుకోవాలి. ఏమాత్రం మాడకుండా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుని ఫైనల్గా కొన్ని కిస్మిస్లను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగిపోతాయి. కిస్మిస్లు కూడా వేగిన తర్వాత చూడండి, బెలూన్స్ లాగా ఉబ్బుతున్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగాయి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకుని బాగా వేయించుకోవాలి. రవ్వ వేగడానికి కొంచెం సమయం పడుతుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఏమాత్రం మాడకుండా చూసుకోండి. నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడట్లేదు. ఈ రవ్వ బాగా వేగడాన్ని బట్టే కలర్ యాడ్ అవుతుంది. మంచి బంగారు కలర్లో రవ్వ కేసరి రెడీ అవుతుంది. చూడండి, సేమ్ కప్తో కప్పున్నర పంచదార వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి కప్పున్నర పంచదార, 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. పంచదార అంతా కరిగేలాగా ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు మరుగుతుండగా రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి. చాలా వేడిగా ఉంది. ఇలా రవ్వ మొత్తాన్ని వేసేసుకుని బాగా కలుపుకుంటూ వేయించుకుని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆల్మోస్ట్ రవ్వ బాగా కుక్ అయింది. ఈ స్టేజ్లో 4-5 దంచిన ఇలాచి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మరొక 3 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. చూడండి, కలర్ ఫుల్ మారిపోయింది కదా. ఈ రవ్వ కేసరి చాలామందికి ఫేవరెట్ స్వీట్. చాలా క్విక్గా, సింపుల్గా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఫైనల్గా మరొక స్పూన్ నెయ్యి వేసేసుకుని మరొక బౌల్లోకి తీసేసుకుంటే యమ్మీ స్వీట్ ఐటమ్ తినడానికి రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.